హల్లెలూయా. దేవునికి వందనాలు, అందరికి వందనాలు. ప్రైజ్ లో కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభు నామములో నజరేయుడైన యేసు నామములో ఇక్కడ వాక్యము ధ్యానించాలని ఈ రాజీనగర్ జంక్షన్ లో దేవుడి కృపను బట్టి నేను ఆశ కలిగి ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరచేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కీర్తన గ్రంథం 138 1 నుంచి 3 వరకు చదవాలని ఆశ కలిగి ఉన్నాను. కీర్తనల గ్రంథం 138 1 నుంచి 3 వరకు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాశక్తిని బట్టి నీ నామమును కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణమును ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఈ వాక్యం దేవుడు దించిన గాక. కీర్తన గ్రంథం 138 1 నుంచి 3 వరకు చదువుకున్నాం. దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఆయన నిత్యజీవమిచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన వాక్యము పాదములకు దీపం. ఒకప్పుడు నేను కూడా పాపంలో పడి ఉన్నవాడిని, శాపంలో ఉన్నవాడిని. కానీ ఈ రోజు సత్యాన్ని ఎరిగి ఉన్నాను, సత్యాన్ని గ్రహించి ఉన్నాను. ఆ గ్రహింపు కూడా ఆ యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మనకంత ధైర్యం లేదు. భూమి మీద ఏ మానవుడైనా ఉండేది కొంతకాలమే. ఆ కొంతకాలంలో ఆయన సమస్త పనులని పూర్తి చేసుకుని ముందు కొనసాగాలి. అంతేగాని ఇంకా ఆశలతో కలిగి ఉండేది కూడా ఉపయోగం లేదు. దేవుడు